హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి చాలా మంచి కథతో వచ్చేసాను. మనకి పూర్వం నాయనమ్మలు అమ్మమ్మలు చక్కగా చెప్తూ ఉండేవాళ్ళు బట్టి విక్రమార్కుడు కథలు అని. అలాంటి విక్రమార్కుడు కథే ఈరోజు మనం చెప్పుకుందాం. అనగనగనగనగనగా పట్టు వదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడిచిపోతూ ఉంటాడు, తెలుసు కదా. అయితే ఆ విక్రమార్కుడికి ఒక సింహాసనం ఉంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి. భూలోకంలో ఉజ్జయిని అనే మహానగరం ఉంది. దీనికి చాలా పేర్లున్నాయి. అయితే ఈ పట్టణం మాళవ దేశంలో సిప్రా నదీ తీరంలో ఉంది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం కూడా ఉంది. కృష్ణుడు బలరాముడు విద్యను అభ్యసించిన చోటు కూడా ఇదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి సవతి తల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి బట్టి. కొన్నాళ్ల తర్వాత రాజ్యభారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్య త్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధన కనక వస్తు వాహనాలతో పేరు ప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉండేవాడు. అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా తపోభంగం చేయాలని రంభ ఊర్వశుల్ని ఆజ్ఞాపించాడు. అయితే ఇద్దరిలో ఎవరు వెళ్ళాలన్న సందేహం కలిగింది. అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించడం జరిగింది. ఇంతకీ ఆ రోజు నాట్య ప్రదర్శనలో ఎవరిని సరిగ్గా నిర్ణయించలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు ఇంతటి మహామణులున్న సభలో నిర్ణయించే గొప్పవారే లేరా అని ప్రశ్నించాడు. అందుకు మన నారదుడు లేచి, ఈ సభలో కాదు, భూలోకంలో విక్రమార్కుడనే మహారాజు ఉన్నాడు. అతడు సకల కళా కోవిదుడు. ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు. కావున అతగాడిని పిలిపించవలసిందని కోరాడు. అందుకు ఇంద్రుడు సంతసించి వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుణ్ణి సగౌరవంగా తీసుకురమ్మని ఆదేశించాడు. వెంటనే మాతలి రథాన్ని తీసుకుని ఉజ్జయిని నగరాన్ని చేరుకుని, రాజా, నేను ఇంద్రుని రథసారథిని, నిన్ను సగౌరవంగా అమరావతికి తీసుకురమ్మని దేవేంద్రుని ఆజ్ఞ. కావున తమరు బయలుదేరవలసింది అని విన్నవించాడు. అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతసించి కామధేనువు, కల్పతరువు, చింతామణి వంటి దివ్య వస్తువులను పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు. విక్రమార్కుని సవయనీయంగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న మణిమయ రత్న ఖచ్చితమైన సింహాసనం మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలన్నీ అడగడం మొదలెట్టాడు. ఆ సమస్యను వివరించమని కూడా అడిగాడు. ఓ నరనథ, ఈ రంభా ఊర్వశులు ఒకరిని మించి మరొకరు గొప్ప నాట్యగత్తెలు. వారి తారతమ్యం తెలుసుకోవడం మాత్రం కాలేదు. నీవు సకల విద్యా పారంగతుడు కావున వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రవీణ్లో నీవే నిర్ణయించగలవని విన్నవించాడు. అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగ తాళయుక్తముగా గంధర్వగానంతో శరీరం మెరుపు తీగ వలె శృంగారమును వర్షించినట్లుగా నాట్యం చేస్తుంది. మరునాడు ఊర్వశి తాను జయము పొందాలన్న పట్టుదలతో భావరాగ తాళ లాస్యం ఉట్టిపడేలా మనోహరంగా నృత్యం చేసింది. ఇద్దరినీ పరిశీలించిన మీదట ఊర్వశిని నేర్పరిగా నిర్ణయించాడు. అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు ఇంద్రుడు. అందుకు, ఓ దివిజేశ, కంటికింపుగా నాట్యం చేయటంలో ఇద్దరూ సిద్ధహస్తులే. కాకపోతే ఊర్వశి నాట్యం అత్యంత మనోహరమే కాకుండా శాస్త్ర పరిధుల్ని దాటకుండా ఉంది. అందువల్ల ఊర్వశి నిర్ణయించడం జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు తన మేధాశక్తిని సంతోషించి దివ్యాభరణాలతో పాటు నవరత్న ఖచ్చితమైన సింహాసనాన్ని కూడా కానుగ్గా ఇచ్చాడు. ఆ సింహాసనానికి అటు 16 ఇటు 16 మొత్తం 32 బంగారు అందమైన బొమ్మలున్నాయి. వాటిని సాలభంజికలు అంటారు. ఆ విధంగా మన విక్రమార్కుడికి సింహాసనం లభించిందన్నమాట. ఈరోజు విక్రమార్కుడికి సింహాసనం ఎలా లభించింది అనేది మాత్రం తెలుసుకున్నాం. తర్వాత నుంచి కూడా బట్టి విక్రమార్కుడు కథలు చక్కగా చెప్పుకుంటూ ఉంటాం. సరేనా పిల్లలు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా.